నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. అనకాపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పీలా గోవింద సత్యనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంగళగిరి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన జయహో బీసీ కార్యక్రమానికి బీసీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులందరూ పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామంలో నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆదేశాల మేరకు జయహో బీసీ సదస్సు నిర్వహించబడుతుంది. దానికి ముఖ్య అతిథిగా నారా చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ గారు మరియు ఈ పర్యవేక్షణ అంతా కొల్లి రవీంద్ర గారి పర్యవేక్షణలో ఈ జయహో బీసీ అచ్చెన్నాయుడు గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న బీసీ సోదరులందరూ సోదరి మనందరూ కూడా, అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సదస్సుకి అందరూ అటెండ్ అవుతున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీ అంటే తెలుగుదేశం పార్టీ. అలనాడు అన్న నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన తర్వాత ఎందరో బీసీలకి ఒక సువర్ణ అవకాశం, రాజకీయ అవకాశం కల్పించింది ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు. రాజకీయంగా ఈ రోజు బీసీలు ఈ స్థాయిలో ఉన్నారంటే యావత్ రాష్ట్రం అంతా ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు తీసుకున్న నిర్ణయం వల్ల. అందుకే అప్పుడు ఇప్పుడు కూడా బీసీలందరూ తెలుగుదేశం ఎన్నబట్టే ఉండరు. అలాగే రేపు సదస్సు కూడా బీసీలందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ సదస్సు జయహో బీసీ సదస్సును కూడా విజయవంతం చేయాలని అనకాపల్లి నియోజకవర్గం అందరికి కూడా పేరు పేరున మరొక్కసారి ఈ మా విజ్ఞప్తులు మన్నించి మీరందరూ మంగళగిరి సమావేశం ఇచ్చేయాలని. ఎందుకంటే గతంలో చూసాం మనం బీసీలకి పెద్దపేట ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు ఆదరణ కార్యక్రమం భాగంగా బీసీలకే చంద్రబాబు నాయుడు పాలనలో ఎక్కువ బీసీలకే ఈ పనిముట్లు ఇవ్వడం కానీ ఆదరణలో కూడా ప్రతి ఒక్క బీసీ కూడా చేతి పని వాళ్ళందరూ కూడా ప్రోత్సహించి ఏ ఒక్కరు కూడా దిగులు చదవకుండా వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి రజకులకు కానీ అలాగే సెట్టుబల్జీలకు కానీ గవర్కి కానీ అన్ని కులాల వరకు కూడా ఆ రోజు తూర్పు కాపులకు కూడా పెద్దపీట వేసింది తెలుగుదేశం ప్రభుత్వం. అందుకు ప్రతి ఒక్కరు కూడా తూర్పు కాపు కానీ సెట్టుబల్జీ కానీ యాదవ్ కానీ గౌర కానీ అన్ని పద్మశాలి కానీ రచకులు కానీ అందరూ కూడా పేరు పేరున ఉన్న 108 బీసీ కుల నాయకులందరూ కూడా రేపు జయహో బీసీకి అటెండ్ అవ్వాలని ఈ సందర్భంగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఇంట్లో మీ పేరాకపోతే సత్యం.